పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్ లో జిల్లా పోషణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర పోషణ లోపంతో ఉన్న పిల్లలను గుర్తించి వారిని వైద్య శాఖ సహాయంతో ఎన్ఆర్సీకి పంపించాలన్నారు. అక్కడ ప్రత్యేక ఆహారం, చికిత్స ద్వారా పిల్లలు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారని తెలిపారు. మునగ, కరివేపాకు, నిమ్మ వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పోషణ వాటికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోషణ వాటికలలో ఖచ్చితంగా మునగ మొక్కలు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పెట్టాలని చెప్పడం జరిగిందని 15వ తేదీ వరకు అందరూ పిల్లల పోషణ స్థాయిని గుర్తించి ఈ నెలకు సంబంధించిన పూర్తి నివేదికను అందించాలన్నారు. జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. విద్యాశాఖ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళిక అబద్దంగా ముందుకు పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి హేమ భార్గవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గణేష్, విద్యాశాఖ అధికారి రాజు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.